రోడ్ నుంచి వెళ్ళాలి అయితే కదా ముందుకి, ఇంకా వెళ్ళాలి మన ముందుకు. ఫ్రెండ్స్ మేమైతే ఈ రోడ్ నుంచి వెళ్తున్నాము. మీకు ఒక జలపాతానికైతే గ్రామం అంటే ఒక 30 గడపలు ఉంటుంది అనమాట. మేము ఇప్పుడు జోహార్ అనే ఊరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము 6గురు వచ్చామన్నమాట. 3 బండ్లు వేసుకొని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం, జలపాతానికి. ఇది అసలు ఇలా ఉందని ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్ ఈ దారి నుంచి అయితే వెళ్ళాలి మనం హెడ్ అండ్ వాటర్ ఫాల్స్కి అనమాట. ప్రకృతి అందాలని మనం ఖచ్చితంగా చూడలేదు కానీ మా అన్నగారు అయితే అలసిపోతున్నాడు. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మనము ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఒకసారి మీరు చూడండి. అది ఇది ఇంత డౌన్గా ఉంది, డౌన్ దిగాలన్నమాట. ఇది ఒక గొయ్యి, చాలా భయంకరంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చేద్దాం మన వాళ్ళకి. అంటే మన వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇదా ఫ్రెండ్స్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చేసాము. చూడండి, జూమ్ చేస్తాను, కొద్ది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. ఈ గడ్డ అయితే దాటేసి మనం వాటర్ కూడా చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఇలాంటి వాటర్ అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు. చాలా అందమైన వాటర్ ఫాల్, చాలా బాగుంది ఇది. ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అడ్రస్ కావాలా ఫ్రెండ్స్? దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి, ఇదిగోండి. ఓకే, చూశారు కదా ప్లే, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్కి అయితే మనం వచ్చేసాము. ఇది చాలా బాగుంది. చుట్టూ లొకేషన్ కూడా చూడండి, పచ్చటి చెట్లతో పచ్చటి కొండలతో అయితే చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ ఫాల్స్ చూడండి. ఇది వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ప్రస్తుతానికైతే మనం బాహుబలి లాంటి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా కనిపిస్తుందో వాటర్ ఫాల్స్. వావ్, పైనుంచి ఎలా వస్తున్నాయో నీరు. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ చాలా బాగా వస్తున్నాయి. వర్షాకాలంలో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం స్నానం ఒకసారి చుట్టూ చూడండి. ఒకసారి వాటర్ కూడా చాలా ప్యూర్గా చాలా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్లో ప్రత్యేకత ఏంటంటే కొన్ని పురాతనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సీన్ అవుతుంది. నేను మీకు అది చూపిస్తాను. అదైతే చెట్టు వేరులతోనైతే ఏ విధంగా కనిపిస్తున్నది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం దాన్ని చూడడానికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రాయి చూశారు కదా ఎలా ఉందో. ఒకసారి పైన చూసారు, చాలా భయంకరంగా ఉందన్నమాట. ఈ వాటర్ ఫాల్స్లో దయచేసి కూడా పైన ఎక్కడ మాత్రం ప్రయత్నించకండి, పడిపోతారు. ఎందుకంటే మనం ఓన్లీ ఫొటోస్ మాత్రం తీసుకోవాలి, చాలా ప్రమాదకరం అనమాట. ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయకండి. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ వేర్లు ఎలా కనిపిస్తున్నాయి అంటే నాగిన్ సినిమాలోని నాగపాములు ఉంటాయి కదా, సేమ్ అలా కనిపిస్తున్నాయి. ఇది అసలు ఎలా తయారైందో ఈ అద్భుతం మాకు తెలియదు, కానీ మీకు చూపిస్తున్నాం వీడియోలో. కామెంట్ చేశారు కదా, ఇది ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. మనకు ఎక్కడం కావదు. మా బ్రదర్ అయితే ఒకసారి పైన వెళ్తున్నాడు. ఇది చూశారు కదా ఎలా కనిపిస్తుందో. ఈ రాయిలు మొత్తం పగిలిపోయి అయితే ఈ చెట్టు వేర్లు ఈ విధంగా వచ్చాయి. ఇటుపక్క చూశారు కదా ఎలా కనిపిస్తుందో. ఒకవేళ ఇది మనకు అమెజాన్ అడవిలో కనిపిస్తుంది కదా, నాగుపాములో ఉండే ప్లేస్ లాంటిది, ఆ విధంగా ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి వాటర్ ఫాల్స్ పైన వాటర్ కూడా చాలా హైట్ నుంచి అయితే వస్తున్నాయి. 10 అడుగుల దూరం ఉంటుంది, 10-12 అడుగుల దూరం నుంచి కిందకైతే వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ స్నానం కూడా చేయవచ్చు. ఇప్పుడు మేమైతే స్నానం చేయబోతున్నాం. మా వాళ్ళైతే ప్రజెంట్ ఇక్కడ ఆలోచిస్తున్నారు చేయాలి వద్దని. పెద్దగా ఇది కనిపించేలా అవ్వకూడదు, ఎందుకంటే ప్రాణాలు పోతాయి. ఇది మాత్రం బీ కేర్ఫుల్, జాగ్రత్త అండి. చూసారు కదా పైన ఫ్లో అవుతున్నాయి. మనం జస్ట్ ఫోటోలు తీసుకోండి అంతవరకే, కానీ స్నానం చేయండి, పైన కింద దూకకండి, చాలా ప్రమాదం. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందంటే మా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఉంది. జోహార్ వెళ్ళే రూట్ అనమాట. ఇది దగ్గరలోనే ఉంది.
కొంచెం చేసి మామూలు ఇక్కడ కాదు పెట్టమన్నట్టు. ఏం ఉన్నట్టు. మరి ఫ్రెండ్స్ చివరికి అయితే మేము స్నానం చేసాము. ఇదే అనమాట వాటర్ ప్లస్ ప్లేస్ చూసారు కదా, చాలా చాలా బాగుంది. మొత్తానికి మేము స్నానం చేసి ఎంజాయ్ చేసాము. మీకు కూడా బాగుంటే ట్రై చేయండి. ఇదైతే మన అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే జోహార్ వెళ్ళే రూట్ అయితే ఉంది, చింతపల్లి పాడేరు వెళ్ళే రూట్లోనే అవుతుంది. ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. చూసారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. వీడియో ఏమనిపిందో కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త